కదిరి దేవర చెరువులో కన్నుల పండుగగా సాగిన శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుని తెప్పోత్సవం. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం మొదటగా 9:15 శ్రీ స్వామివారి శ్రీదేవి భూదేవి సమేతములుగా ఆలయం నుండి బయలుదేరి నాగిరెడ్డిపల్లి బేరిపల్లి ఆస్థాన మంటపాలకు చేరుకుని అటు నుంచి దేవర చెరువు ఆస్థాన మంటపం వద్దకు మంగళ వాయిద్యాల మధ్య చేరుకున్న దేవదేవులకు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పండ్లు పూలు సమర్పించి పూజలు నిర్వహించిన అనంతరం తెప్పపైకి ప్రవేశించిన ఉత్సవమూర్తులు భక్తుల గోవింద నామస్మరణల మధ్య తెప్పోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, నాయకులు, వేలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొని ఆ దేవదేవుని అనుగ్రహం కటాక్షాలు పొందారు. కోరుతున్నాము. ఈ తెప్ప కెపాసిటీ కేవలం 12 మందికి మాత్రమే ఉన్నది కాబట్టి ఇంకా స్వామివారి విగ్రహాలు తీసుకొస్తారు. దయచేసి భక్తుని ప్రార్థనలకు అనుగ్రహించి చక్కని వర్షాలిచ్చిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ దేవుడిని క్రీడా వినోదాలతో తేలియాడించిన ఉదాంతం ఈ రోజు ఆవిష్కృతమైంది. దాదాపు 15 సంవత్సరాల క్రితం నిండిన కదిరి దేవర చెరువు చాలా ఏళ్ల అనంతరం ఈ ఏడాది జలకళతో తొణికిసలాడుతోంది. చెరువు నిండిన ప్రతిసారి చెరువులో కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది చెరువు నిండటంతో శ్రీవారి తెప్పోత్సవాన్ని ఈ రోజు ఘనంగా కనుల పండుగగా నిర్వహించారు. దాదాపు 15 సంవత్సరాల అనంతరం చెరువులో వారి తెప్పోత్సవం నిర్వహించడంతో భక్తులు కదిరి పరిసర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారి తెప్పోత్సవ వైభవాన్ని తిలగించారు. గత 15 సంవత్సరాల క్రితం కూడా తెప్పోత్సవాన్ని మార్గశిర మాసం పౌర్ణమి రోజుననే అనగా డిసెంబర్ 15వ తేదీన నిర్వహించారు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే సమయం మార్గశిర మాసం పౌర్ణమి రోజుననే తెప్పోత్సవం నిర్వహించారు. కరోనా భయాలు ఒకవైపు వెంటాడుతుండగా భక్తులు మాస్కులు ధరించి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి, ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్ రెడ్డప్ప శ్రేష్ఠి, ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీల, కదిరి డీఎస్పీ భవ్యకిషోర్ మరియు ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేవి వాసవే బ్రహ్మవత్త సప్తృణం స్వాత్రంకర్మణ అరణీమావాహయామి ఔష్ణీమావాహయామి ఔనీమావాహయామి మహీమావాహయామి రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంధ్ర ఇంద్రశ్చాగ్నిశ్చరాస్తం ధారయదాం ధ్రువం ముహూర్తస్సు ముహూర్తో అస్తు ృందరాదన్ సత్ప్రాయాది వన్యవోజాగం దస్తమిందదే కృష్ణార్యపరమం పదం దేవోపాయ విడిమలం అమృతప్రాయ దేవతే యావాం జలిష్యమానాంచ అమృతే ప్రతిష్ఠితా అధర్వ విదుర్మే గోవింద కాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాలకు గోవింద ప్రఖ్యాత గోవింద ప్రాప్తిరస్తు. నమస్తే రెస్పాండింగ్ సార్. ఎక్కడే శృణయాన్
प्रज्ञं विगनो मुनिमाश्रयेद चक्राब्जेत्सु ददभाभयाञ्जिर वज्रलाञ्जनम् पद्माक्षं हरिमार्चितम् उज्जद्दण्डकमण्डलादिसहितम् गर्भस्य चक्राञ्जनम् वन्दे सृग्गरिनाशिनम् विगणसम् वैकानसम् मम गुरुम् निगमागमेन्द्रम् बृहत्प्रिकश्यपमरेजिमुखा मुनीन्द्रान् सर्वानहं गुरुगुरुं ते परमे मध्यमुत्सः प्रजद्विष्णस्तदते वीर्याजाधाना नालेमयि समन्वस्नु वन्दे वेदाभ्याम् हृदन्धेन विराजितम् वरदाभयहस्ताभ्यम् शङ्खचक्रधरम् प्रभम् विश्वक्सेनम् प्रियसकम् विमलम् शान्तमानसम् पारमात्मिकमन्त्रज्ञम् विगनो मुनिमाश्रयेद परमं पदम् तत्सम् सत्सुरस्तिर्मानुषेभ्यः तमस्तु मा विद्विषावहै साधस्य विश्वबोधा प्रणमामि मूर्ध्ना स्मार्णकम् विश्वाक्षम् विश्वसम्भवम् विश्वम् नाट्यम् विश्वम् नारायणगम् हरिम् विश्वमे ओम तत्कृष्णाः परमं पदं सदा प्रत्यन्ति सूर्यः देवरक्षरादिकं तत्प्रासो विभजपोते दक्षिणतो भवामेधः वृत्तानि गन्धना बभूर्विमूढानुगस्व सहस्रमन्यो अभिमातिमस्मे जुजा भयं समन्तं घोषं सुजयादेह प्रियन्दे नामस्य हरे गणीमसि ॐ धन्वनाग धन्वना जिञ्जयेम धन्वना धीप्रा समधोजयेम धनशत्रोरभृगामं गृणाति धन्वना सर्वा पदिशोजम्
శరణం పవిత్రం విదదం పురాణం ఏన భూతస్వరదుసుదానే తేన పవిత్రేణ భక్తేన భూతా అభివాత్మానమరాజందరేమ పవిత్రం దర్శనం చేసుకోండి. స్వామివారి హారతిస్తారు. కాద్య లక్ష్మీ పురాణ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి తెప్పోత్సవం దేవర చెరువులో దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం సంవత్సరాలుగా ప్రశాంతంగా దేవుని దయతోటి సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడ్డం, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులు కూడా అన్ని మరవపోయి రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి సంతోషకరమైన సమయంలో దాదాపు 15 సంవత్సరాల తర్వాత దేవర చెరువు కూడా మరవపోవడం, ఈ సంవత్సరం అందరి యొక్క ఆశీర్వాదాలతో చాలా వైభవంగా ఈరోజు నరసింహస్వామి వారి తెప్పోత్సవం జరుపుకున్నాం. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. ఆ దేవుని అందరి తరఫున ప్రార్థిస్తూ ఉన్నాం. ఎల్లకాలం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వర్షాలు పడి చెరువులన్నీ నిండి దేవర చెరువు కూడా నిండి ప్రతి సంవత్సరం కూడా ఆ దేవునికి తెప్పోత్సవం జరుపుకునే అవకాశం కల్పించాలని ఆ దేవుని యొక్క ఆశీస్సులు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరిపైన ఉండాలని, అందరూ సుఖ సంతోషంతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆ దేవుని కృప ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దేవుళ్ళ చెరువు పూర్తిగా నిండినందువల్ల 10 సంవత్సరాల తర్వాత ఈరోజు దేవస్థానం చెప్పచెందడం జరిగింది. మార్గశిర పౌర్ణమి శ్రీవారి తెప్పోత్సవం దేవల చెరువు యందు అత్యంత వైభవపేతంగా జరిగింది. కృష్ణదేవరాయలు నిర్మించిన దానివల్లే ఈ యొక్క చెరువుకు దేవల చెరువు అని పేరు. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి విశేషమైనటువంటి కీర్తి వచ్చింది కృష్ణదేవరాయల వల్లే. ఆయన తవ్వించినటువంటి చెరువు అర్జున నదిగా మారి మన దేవాలయం వెనుక పక్కన ఉన్న మధ్యలేరుగా ఇప్పుడు ప్రవహిస్తూ ఉన్నది. ఎటువంటి చారిత్రాత్మక విశేషం కలిగినటువంటి ఆ యొక్క సరస్సునందు స్వామివారు సంవత్సరంకి ఒకసారి విచ్చేసి తెప్పోత్సవం అని జలక్రీడోత్సవం అనే పేరుతో ఈ యొక్క స్వామివారి సేవ అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. వేలాదిగా భక్తజనులు వచ్చి ఈ యొక్క రాష్ట్రం దేశం సస్యశ్యామలంగా ఇదే రీతిగా జలమయమై ఉండి అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ధన ధాన్యాభివృద్ధి జరిగి దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని సేవిస్తూ చేసేటువంటి సేవే ఈ యొక్క జలక్రీడోత్సవం. ఈ యొక్క విశేషంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆయన అనుగ్రహంతో పంటలు బాగా పండి రాష్ట్రం దేశం సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించి సేవలు చేయడం జరిగింది. ఈ యొక్క వచ్చిన భక్తులందరికీ ఆయన అనుగ్రహం పొందాలని, అనుగ్రహించి కాపాడాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభం భూయాత్. స్వస్తి. ఎన్పీ కుంట కొత్తపల్లిలో టీడీపీ నుంచి వైసీపీలోకి 70 కుటుంబాలు చేరిక. ఎమ్మెల్యే పివి సిద్దారెడ్డి, మండల కన్వీనర్ వంకమద్ది రాము, యువ పారిశ్రామికవేత్త వైసీపీ నాయకులు బాలకృష్ణ నాయుడు, మాజీ ఎంపీపీ సోమిరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి కేశవరెడ్డి ఆధ్వర్యంలో 70 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పనులకు దశాబ్దాలుగా దారులు లేని మారుమూల గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పిస్తున్నారని, కావున గ్రామంలో ఉన్న ప్రజలందరూ వైసీపీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇక్కడ సన్న కాలం దేవాలి లేకపోతే నీళ్ళు కొంచెం కొంచెం వెనక్కి లైట్ క్లాస్ ఆన్ అయితే వీళ్ళు 2 ఫోటోలు తీసుకుని కూర్చోనా. ఈరోజు ఎన్పి గుంట మండలం పెడవల్లి కొత్తపల్లి గ్రామంలో అతి భారీగా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దాదాపు 70 నుంచి 90 కుటుంబాలు గత 20 తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీలోనే ఉండి ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీ పథకాలకి మన పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై వీళ్ళు సంక్షేమ పథకాలకి ఆకర్షితులై దాదాపు 70 నుంచి 90 కుటుంబాలు నిన్న వాళ్ళు స్టార్టింగ్ నుంచి టీడీపీలో ఉండి ఈ కుటుంబాలన్నీ నిన్న వైసీపీలో మన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ ఏదైతే నమ్మకంతో అభిమానంతో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం, ఈ పార్టీ మీద ఉన్న అభిమానంతో మా పట్ల ఉన్న నమ్మకం, సిద్ధారెడ్డి గారు ఉన్న నమ్మకంతో జాయిన్ అయ్యారు. ఇదే నమ్మకం, ఇదే అభిమానం మా నుంచి కానీ వాళ్ళకి ఎప్పటికీ ఇదే నమ్మకం, ఇదే అభిమానం ఏదైతే చూపిస్తున్నారో ఆ అభిమానాన్ని మేము ఎల్లకాలం అలానే నిలబెట్టుకుంటూ ఈ పార్టీ ప్రజా సంక్షేమాలను ఇట్లే కొనసాగిస్తూ దాదాపు ఇంకా 2-3 తరాల్లో అధికారంలో ఉంటుంది. ఎవరైతే నమ్మకంతో ఈ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళ నమ్మకాన్ని అమలు చేయకుండా వాళ్ళకు అన్ని విధాల అన్ని వేళ తోడు నీడగా ఉంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఎన్పి గుంట మండలం పెడవల్లి కొత్తపల్లి గ్రామంలో చాలా కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. దాదాపుగా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి ఈరోజు కుల మతాలకు అతీతంగా ఈరోజు ఏ పథకం సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా కూడా ప్రతి పేదవాడికి కూడా పథకం అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని పథకాలు కూడా అమలు పరుస్తూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి పథకాలు కూడా ఈరోజు ఉదాహరణకు గ్రామాల్లో తీసుకుంటే ఈరోజు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో ముందుకు పోతూ ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా గ్రామ సచివాలయం అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, అదేవిధంగా బల్క్ కూలింగ్ సెంటర్లు అయితేనేమి ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో జనతా బజార్ల లాంటి కార్యక్రమాలు కానీ మరి ప్రతి రైతుకు కూడా ఆదాయాన్ని పెంచే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా ఈరోజు పెడవల్లి కొత్తపల్లి పంచాయతీలో ఇప్పటికే రోడ్లు వేసే కార్యక్రమం ఎన్నికల ముందు మేము ఇచ్చిన హామీ మేరకు అన్ని గ్రామాలకు కూడా రోడ్లు వేసే కార్యక్రమం కూడా మొదలైంది. ఇవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో మండలాన్ని అయితేనేమి, నియోజకవర్గాన్ని అయితేనేమి మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ప్రజలందరూ కూడా ఈరోజు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పార్టీలోకి వాళ్ళందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తాను.
అంగన్వాడీ ఆశా వర్కర్లకు అమ్మఒడి, ఇల్లు, ఇళ్ల స్థలాల లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఆశా వర్కర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో కదిరి తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యకులు జిఎల్ నరసింహులు, డివిజన్ నాయకులు హరినాథ్ రెడ్డి, ముస్తాక్, జగన్మోహన్, సాంబశివ, బాబ్జాన్, కృష్ణానాయక్, అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్లు మహబూన్నిసా, సుజాత, నాగరత్నమ్మ, సరోజ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు రమాదేవి, నాగలక్ష్మి, అంజనమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలలో స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ ఆశా వర్కర్లకు అనేక సంవత్సరాల నుండి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడానికి పూనుకున్నదని, అంగన్వాడీ ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందించే అనేక సేవలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. అలాంటి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అనేక ఏళ్లుగా పోరాడుతున్నా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదన్నారు. గౌరవ వేతనం చెల్లిస్తూ వీరితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కుటుంబాలను పోషించుకోవటం కష్టంగా మారిందన్నారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కూడా లేవన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అందించే అమ్మఒడి, పెన్షన్, వైఎస్సార్ బీమా, వైఎస్సార్ చేయూత వంటి పథకాలను వీరికి వర్తించకుండా చేయటం చాలా దుర్మార్గమన్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించగా అటు కనీస వేతనాలు ఇవ్వకుండా ఉన్నపలంగా సంక్షేమ పథకాలు నిలిపివేయటం చాలా అన్యాయమని తెలిపారు. అందుకనే ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం స్పందించి వీరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 500 మాత్రమే ఇస్తున్నారు. ఏ ప్రభుత్వము మాకు గుర్తించలేదు. ఇంకా మేము చీకట్లోనే ఉన్నాం కానీ వెలుతురులో రాలేదు. కానీ ఈరోజు రేషన్ కార్డులు, తర్వాత ఈ ఇంటి స్థలాలు, మామూలుగా పెన్షన్ ఒంటరిగా ఉండే వాళ్ళు కూడా తీయడం జరుగుతుంది. ఇలాంటివి సమస్యలు ఎదుర్కోవాలని చెప్పేసి మా తరఫున ఈ సమస్య తీరేంత వరకు కూడా మా యూనియన్ తరఫు నుండి ఆశా వర్కర్ల నుంచి మేము ధర్నా చేస్తాము. తర్వాత ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ధర్నా పాల్గొంటాము. మా సమస్యలు తీరేంత వరకు కూడా నిర్ణయిస్తున్నారనుకోండి. రాష్ట్రంలోని అంగన్వాడీ ఆశా కార్యకర్తలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, అలాగే ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్, అలాగే ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈ కదిరి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైన డిమాండ్లు ఏమైతే ఉన్నాయో, ఏదైతే అమ్మఒడి కానీ, ఇలాంటి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి యొక్క నవరత్నాల భాగంగా ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ కూడా స్కీమ్ వర్కర్లైనటువంటి ఆశా కార్యకర్తలకు, అలాగే అంగన్వాడీ వర్కర్లకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పటికే గ్రామాల్లో కూడా అలాగనే అక్కడక్కడ ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ స్కీమ్ వర్కర్లు వర్తింపు చేయమని చెప్పేసి ప్రధానంగా ఏమంటున్నారంటే, ఇదే సిఎఫ్ఎంఎస్ ఐడి కింద ట్రెజరీ నుంచి ఎవరైతే జీతాలుగా వస్తున్నాయో రూరల్లో పనిచేసే వాళ్ళకి 10,000 రూపాయలు, అలాగే పట్టణాల్లో పనిచేసే 12,000 రూపాయలు ఎవరైతే జీతాలు వస్తున్నాయో వీళ్ళకి ఆటోమేటిక్గా సంక్షేమ పథకాలు రావని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ అధికారులు కొన్ని చోట్ల ఈ రకంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము సిఐటి అడుగుతున్నాం. ఈరోజు చాలీ జీతాలతో, అలాగనే ఉద్యోగ భద్రత లేని ఈ యొక్క ఉద్యోగాలు చేస్తున్న వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటిగా అడుగుతున్నాం. లేని ఎడల దశల వారీగా 6 నెలల పోరాటాలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీళ్ళందరికీ వర్తింపయ్యేలా కూడా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటి ఈరోజు అంగన్వాడీలకు, ఆశాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేస్తూ కదిరి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు, ఆశాలకు, అదేవిధంగా స్కీమ్ వర్కర్లకు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని తొలగించే విధంగా ఈరోజు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని ప్రకారం చూసినట్లయితే ఇప్పటికీ అంగన్వాడీలకు ఎటువంటి ఉద్యోగ పద్ధతి లేదు, కనీస వేతనము లేదు. ఇటువంటి ఉద్యోగులకు సంక్షేమ పథకాలు రద్దు చేయడం చాలా న్యాయమైన చర్య. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఏదైతే ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అంగన్వాడీలకు, ఆశాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేయడము చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఏదైతే స్కీమ్లలో పనిచేసే చిన్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అదేవిధంగా ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో అవి అంగన్వాడీలకు, ఆశాలకు అమలు చేయాలని చెప్పి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేయవలసి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
రాజ్యపత్రి చెరువుమారు మీరు మార్క్ చేయించుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఇంకోసారి కూడా మొదలు వాజు బాబాయ్ ఫోటోలు తీసుకో. గ్రామ ప్రజలు అందరూ కలిసి అడుగుతున్నారు. ఇక్కడ మైనింగ్ పెట్టిన దానివల్ల టన్నేజ్ ఎక్కువ తో లోడ్స్ వెళ్తాయి. ఆ టన్నేజ్ ఎక్కువ ఉండేదాన మా రోడ్డు ఆ టన్నేజ్కి తట్టుకోలేదేమో, మా రోడ్డు పాడవుతుందేమో, దాన్ని దృష్టిలో ఈ కాలుష్యం గురించి ప్రిపరేషన్ ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారు దీని గురించి ఈ కంపెనీ చేసే మైనింగ్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఎటువంటి నష్టం జరిగితే వాళ్ళు నష్టపరిహారం పేమెంట్ చేస్తారు అందరికి. ఓకే, నార్మల్ 4 వీలర్స్ అయితే నో ప్రాబ్లం, బట్ అట్లీస్ట్ హెవీ వెహికల్స్ విలేజ్ మధ్యలో నుంచి క్రాస్ అవ్వకూడదు. ఈ ప్రతిపాదించబడిన మైనింగ్ వల్ల ఏదైనా పంట నష్టం జరిగితే స్థానిక ప్రతినిధులతో చర్చించి తగిన పరిహారం కూడా ఇస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ వారి తరఫున మీకు అందరికీ ప్రకటిస్తున్నాను. తర్వాత స్థానిక పరిస్థితులకు అనువుగా చెట్లను నాటడం జరుగుతుంది. అందులో మన మిత్రులు సలహా ఇచ్చినట్టుగా ఎక్కువగా పండ్ల చెట్లను నాటడానికి ఎంపిక చేయడం జరుగుతుంది. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, మీరు ఏమైనా చేశారా? ఒక 1 కిలోమీటర్ నేను అడిగినప్పుడు మీరు అన్నారు ఒక జనరల్గా క్వార్ట్జ్ మైనింగ్ చేసినప్పుడు 1 కిలోమీటర్ రేడియస్లో ఇంపాక్ట్ వస్తుంది, అండ్ డస్ట్ ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ 1 కిలోమీటర్ రేడియస్ మీరు ఈ సర్వే నెంబర్ నుంచి పాయింట్ నుంచి మెజర్ చేసి ఏదైనా విధంగా ఇక్కడ క్యాల్కులేషన్ చేశారా? ఏమేమి ఎన్ని హౌసెస్, ఎన్ని ఎకరాలు అగ్రికల్చర్ క్రాప్ అది ఉంది సార్. అది ఎక్కడ ఉంది? అదే అడుగుతున్నాను. అది ఈ మెయిన్ రిపోర్ట్ లో ఉంది సార్. అది చేయాలి రోడ్ ఇన్ఫర్మేషన్ కి. ల్యాండ్ అక్విజిషన్ లేదు సార్. ల్యాండ్ అక్విజిషన్ చేసేది ఎక్కడా లేదు సార్. ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడా రాదు సార్. టోటల్ గవర్నమెంట్ ల్యాండ్. టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ మీరు రోడ్ ఫార్మేషన్ కి మీ ప్లానింగ్ ఉందా, లేకపోతే మీరు ఇది ఉన్న 15 కిలోమీటర్ వాడతారా? కన్వర్ట్ చేయాలి ఇక్కడ బ్రిడ్జ్ మీద. హెవీ వెహికల్స్ పంపడానికి కొద్దిగా అడ్వైజబుల్ కాదు. దట్ ఈస్ మై ఒపీనియన్. సో యూఆర్ ప్లానింగ్ టు ఇంకా ఈ సెకండ్ రోడ్ మీద నుంచి ఏమైనా విలేజ్ ఆబాది అంటే మెయిన్ ఏరియా నుంచి హ్యాబిటేషన్ నుంచి ఏమైనా క్రాసింగ్ వస్తుందా? ఇళ్ళల్లో ఏమైనా వస్తాయా మా దారిలో? ఊళ్ళో ఏమైనా వస్తాయా? బయట నుంచి వెళ్తున్నా ఇంకా ఇళ్ళ మధ్యలో నుంచి బయట నుంచి. సరే, సో రోడ్ ఫార్మేషన్ మీరు చూడాలి. మీ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది దీని ద్వారా, అంటే ఇక్కడ ఉన్న జనాభాకి ప్రమాదకరంగా పరిస్థితి ఉండకూడదు. ఓకే, 2.5 కోట్ల లీటర్లని ఏట వాళ్ళుగా కిందికి రాకుండా 1 హెక్టార్ కంప్లీట్ చేసినాక ఆ గుంటలోకి నీరు పోయేటట్టు కానీ ఆ గుంట పూడ్చి ఒకవేళ నీరు దాన్ని స్టోర్ చేయడానికి వీలు లేనప్పుడు ప్లాంటేషన్కి చేస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. 1 హెక్టార్ కంప్లీట్ చేసినాక 2 హెక్టార్లు రావచ్చు. ఈ వర్షం వల్ల ప్రతి సంవత్సరం 1 ఎకరా భూమిలో టాప్ సాయిల్ ఎమిషన్ అనేది రాదు. ఆ తర్వాత నెక్స్ట్ మనకు మేజర్ అంటే ఇంకా బ్లాస్టింగ్ అంటే కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తాము. చేసేటప్పుడు ఆ బ్లాస్టింగ్ ఎంత మ్యాక్సిమం 10 నెంబర్ ఆఫ్ హోల్స్ విల్ బి బ్లాస్టెడ్ అట్ ఎ టైం. సో ఆ బ్లాస్టింగ్ చేసే ప్లేస్లో విల్ బి కవరింగ్ ఇట్ విత్ శాండ్ బ్యాగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, సో దట్ ఏమి లూజ్ ఫ్రాగ్మెంట్స్ ఇవి ఎగరకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా. దట్ ఈస్ లేటెస్ట్ ట్రెండింగ్ వీఆర్ గోయింగ్ టు ఫాలో ఇట్. అది కాకుండా నెక్స్ట్ అంటే మనకు మేజర్ డస్ట్ జనరేటింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇప్పుడు మన అప్రోచ్ రోడ్ ఏముంటుందో దానికి వీ విల్ బి ఎంప్లాయింగ్ ఇది వాటర్ ట్యాంకర్స్ రోజుకి 2 సార్లు వీ విల్ బి డూయింగ్ ఇట్ వాటరింగ్ సార్. అంత ఎక్కడెక్కడైనా ఉంటుందో మట్టి రోడ్లో వాటికంతా వీ విల్ బి డూయింగ్ విత్ ప్లస్ వీఆర్ గోయింగ్ ఫర్ సమ్ ట్రీ ప్లాంటేషన్ ఆల్సో. ప్రతిరోజు 2 సారి మొత్తం అలాంగ్ ద రోడ్ మీరు వాటరింగ్ చేస్తారు.
అది కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుందా? దీనికంటే బెటర్ ఏదో పైప్ లైన్ పెట్టేస్తే వాటర్ ట్యాంకర్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఈ ఏరియాలో సోర్స్ ఏముంటాయి మీకు ప్రతిరోజుకి? ఇక్కడ లోకల్ వాళ్ళకు విల్ బి గివింగ్ ఇట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇస్తాం కాబట్టి వాళ్ళు తీసుకొస్తారు సార్. విల్ బి గివింగ్ సమ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ టు దెమ్. సో వాళ్ళ నుంచి ట్యాంకర్స్ ఎంగేజ్ చేసి ఇక్కడ వాటరింగ్ చేస్తారు. ఇంటెంట్ ఇచ్చే ముందు సంబంధిత అంటే రెవెన్యూ శాఖ నుండి ఎన్ఓసి నో ఒబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే వీళ్ళకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఏమైనా సమస్యలు ఉంటే అది సంబంధిత రెవెన్యూ శాఖ వారు దాన్ని హ్యాండిల్ చేస్తారు. తర్వాత అప్రోచ్ రోడ్ను ఇంప్రూవ్ చేయడం అని అడిగినారు. సో ఇప్పుడు మేము మ్యాక్సిమం ప్రపోజ్ చేస్తున్నది 10 నుంచి 15 టన్నుల కెపాసిటీ ఉన్న ట్రక్కులను మాత్రం వాడతాము. ఈ అప్రోచ్ రోడ్లు దానికి అనుగుణంగా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది యాజమాన్యం సైడ్ నుండి. అంతేగాక ట్రక్కులను ఓవర్లోడ్ చేయడం జరగదు మరియు వాటిని టార్పాలిన్తో కప్పబడును. తర్వాత స్థానిక ప్రతినిధులతో కలిసి ఒక ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సెల్ను ఏర్పాటు చేసేందుకు మేము ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాము. ఈ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మరియు సిఏఆర్ అంటే కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ కింద చేపట్టబడు కార్యక్రమాలను ఈ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సెల్లో గ్రామ ప్రతినిధులు ఉంటారు కాబట్టి వాళ్ళతో చర్చించి దానికి ఈ పరిస్థితులకు ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. తర్వాత అర్హత కలిగిన స్థానిక యువతకు ఉద్యోగాల్లో డెఫినెట్లీ మేనేజ్మెంట్ వారు ఆదేశం కల్పిస్తామని, అంటే లోకల్స్కు ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పేసి నాకు తెలియపరిచారు. వారి పరంగా మీకు కూడా ఈ అష్యూరెన్స్ మేము ఇస్తున్నాము. దట్ విల్ బీ గివన్ టు ప్రైవేట్ పార్టీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దాని నుండి వస్తుంది. మళ్ళీ ఈ అప్రోచ్ రోడ్డుకు మేము వాటర్ డస్ట్ సపరేషన్కు వాటర్ కేషన్కు ట్యాంకర్స్ వాటినంతా విల్ బి అవుట్ సోర్సింగ్ ఇట్. సో అవి కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత లేదన్నా 40 నుంచి 50 మంది దాకా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది సార్. తర్వాత ఇటువంటి మైనింగ్ యాక్టివిటీలో డస్ట్ ఫార్మేషన్ ఎంత ఉంటుంది జనరల్గా? ముందు వేరే క్వార్ట్జ్ మైన్లో వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ సార్? క్వార్ట్జ్ మైన్లో ఎంత రేడియస్ వరకు దట్ డస్ట్ ఎఫెక్ట్ వస్తుంది సార్? మ్యాక్సిమం సార్ యాజ్ పర్ ఎంఓఎఫ్ చేసిన మేజర్ క్లస్టర్లో కూడా చూసిందంటారు మ్యాక్సిమం అంటే 1 కిలోమీటర్ వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది సార్. సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ 1 కిలోమీటర్ వరకు వస్తుంది సార్ రేడియల్ డిస్టెన్స్. ఓకే. ఇక్కడ 1 కిలోమీటర్ రేడియస్ మీరు చేశారా? మెజర్ చేశారా సార్? ఏమేమి వస్తాయి? అన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి 1 కిలోమీటర్ రేడియస్లో సార్? 1 కిలోమీటర్ రేడియస్లో ఇక్కడ మాకు ఒక విలేజ్ వస్తుంది సార్, అంతే. ఈ రాషేపల్లి అంత విడిస్తే ఇంకా వేరే ఏం విలేజెస్ ఇంకేం లేవు సార్ 1 కిలోమీటర్ రేడియస్లో. ఎక్కువ ఉంటుంది. ఒక విలేజ్ పూర్తిగా వస్తుంది. ఒక చిన్న విలేజ్ సార్ అంతా. ముందు ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ వివరాలు అందరికీ తెలియజేసుకున్నారు. దీని తర్వాత గ్రామ ప్రజలు కొన్ని ప్రశ్నలు అడిగారు. దీని తర్వాత కొన్ని పాయింట్స్ వీళ్ళ తరపు నుంచి చెప్పారు. అంతా రికార్డ్ చేయడం జరిగింది. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్జిఓస్ ద్వారా కూడా ఏమేమైనా పాయింట్స్ వచ్చాయి అన్ని రిటర్న్ రిప్రజెంటేషన్స్ కూడా ఆన్ రికార్డ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పైన ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ద్వారా ఇచ్చిన సమాధానాలు, ఆన్సర్స్, క్లారిఫికేషన్స్ అన్ని రికార్డ్ చేసి మినిట్స్ మినిస్ట్రీకి పంపడం జరుగుతుంది. చూపించినటువంటి ఇళ్ల పట్టాల్లో హద్దులు వెంటనే మాకిచ్చిన ఇళ్ల పట్టాలు హద్దులు వెంటనే మాకిచ్చిన ఇళ్ల పట్టాల హద్దులు వెంటనే మా పట్టా భూముల్లో తవ్వకాలు జరుగుతున్న వ్యక్తులు వెంటనే మా పట్టాలలో తవ్వకాలు జరుగుతున్న వ్యక్తులు వెంటనే వ్యక్తులు వెంటనే అధికార నిర్లక్ష్య వైఖరి ఆయన స్టాప్ చేస్తే రోడ్లో జనాలందరూ కొంతమంది రోడ్లో కూర్చొని అది స్టాప్ చేయమని చెప్పి అది సిఎస్ఆర్ వచ్చి మళ్ళీ చెప్పి ఎంఆర్ఓ దృష్టి పోయిన మీరేం సమాధానం అప్పుడు తెలియదు. మేము ఏం చేస్తామంటే సార్ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళందరూ దాదాపు చాలా రోజులు అయిపోయింది పట్టాలు. రమణ గారి దగ్గర ఉండి పట్టాలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఖచ్చితంగా మీరు ఇల్లు కట్టుకోవాలి అడుగుతూ గుణాలు వేసుకుంటాను కూడా వాళ్ళు చెప్పారు. అదే లోపు ఇదంతా చెప్పి ఇప్పుడు పట్టాలు మీరు ఒకసారి ఎంతంత గుంతలు బాయిలు పెట్టినారు.
చెప్పితే వాళ్ళు వినేవాళ్ళు. మనంతా పోలీసుల స్టేషన్కి వచ్చి జేసీపీ నేను పంపించిన నా మాట కూడా వీళ్ళు వినలేదు. అంత దౌర్జన్యం అయితే వాళ్ళకు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు బీదోళ్ళ సాదా వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు సీలింగ్ భూములు గుంతల్లో ఉంటే ఆ గుంతల్లోకి బీదులు పట్టాల్లో ఉండే చిన్న పట్టాల్లో ఉండేటువంటి మట్టిని ఎత్తుకుని ఆ గుంట కాస్తాం. అరే ఈరోజు కదిరి మండల ముత్యాల చెరువు మిట్టపైన సాయిబాబా గుడి ముందర 4 ఎకరాల 27 సెంట్లు సర్వే నెంబర్ 187లో గతంలో ముత్యాల చెరువు గ్రామస్తులకు పట్టాలు పంపిణీ 131 పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. గతంలో ఎంఆర్ఓ గారు అంతా పాడుపడిపోయి ఉంటే అందరూ కూడా ఊరంతా చందాలు ఎత్తి సర్వే నెంబర్ రాళ్ళన్నీ నాటుకొని ఈరోజు పట్టాలు ఇప్పించాలన్న ఆలోచనతో చేస్తే అప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు ఊళ్ళో ఉన్న వ్యక్తులందరూ కూడా మిట్టపైకి పోయి సాయిబాబా గుడి దగ్గర కడితే వాళ్ళ ఇళ్ళకు విలువలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో కాంప్లికేటెడ్ ఇష్యూగా కనపరిచి పట్టాలు పెండింగ్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి అదేవిధంగా ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంటే ఆ పట్టాదారులందరూ కూడా లేనటువంటి పట్టాదారులందరూ కూడా ఆ రాళ్ళు నట్టుకొని ఎంఆర్ఓ సమక్షంలోకి వచ్చి మేము ఇల్లు కట్టుకోవాలా గుణాలు వేసుకోవాలన్న ఆలోచనలతో ఉంటే అక్కడ వైసీపీ నాయకులు కొంతమంది వాళ్ళ ఇష్టానుసారము ఇచ్చినటువంటి భూమి పట్టాలలో తవ్వకాలు జరిపి పాడుపడిపోయిన గుంతల్లోకి కొత్తగా పట్టాలు ఇస్తా అంటే ఈ పట్టాలు ఉన్నటువంటి మట్టిని అంతా కూడా అక్కడ తోలడం జరుగుతూ ఉంది. నిన్నటి దినం ఈ విధంగా చేయడం పద్ధతి కాదు. ఇవన్నీ పేదవాళ్ళకు సంబంధించిన పట్టాలు దాదాపు 131 పట్టా ఇచ్చినారు. ఈ పట్టాలను మీరు ఏ రకంగా మట్టి ఎత్తుతారని చెప్తే విఆర్ఓకు ఎంఆర్ఓకు ఆ ఉన్నత అధికారులు సిఐకి డిఎస్పీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే విఆర్ఓ గారు అటుకు వచ్చి ఇది చాలా అన్యాయము, మీరు ఎట్టడానికి వీలు లేదు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి కలిసండి మీ పట్టాలు మీకు ఇప్పిస్తామని చెప్పేసి మాటలు చెప్తే వాళ్ళ మాటను కూడా విఆర్ఓ మాటను కూడా తీసుకోకుండా ఎవరికి ఏమి బుద్ధి పుడతా చేసుకోకుండా అని చెప్పేసి ఈరోజు దౌర్జన్యంగా ఇచ్చిన పట్టాల్లో గుంతలు పెట్టడం జరిగింది. మేము చెప్తాన్నాం ఈరోజు అందరూ కూడా ఆ పట్టాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి ఆ పట్టాలు మాకు ఖచ్చితంగా మేము గుణాలు వేసుకోవాలా, మాకు ఇల్లు లేవు, మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఈరోజు ధర్నా కూడా చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఈ సంక్రాంతి తర్వాత ఎవరికైతే అక్కడ పట్టాలు ఉన్నాయో ఆ పట్టాలన్నీ కూడా మీకు ఇస్తాము, ఆ పట్టాలు రద్దు చేయమని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ఆ నాయకత్వంలో ఈ పట్టాలు ఇచ్చేంత వరకు వాళ్ళ వెన్నంటే ఉంటామని తెలియజేస్తూ కదిరి మండలం పరిధిలోని ముత్యాల చెరువు బైపాస్ రోడ్డు సత్యసాయిబాబు గుడికి ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో సిద్ధిసాయి గుడికి ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో దాదాపు కొన్నేళ్ళ కిందటే పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి వాటిలో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు మమ్మల్ని ఎవరు ఏమీ అనలేరు, మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరని ఒక అహంభావంతో ఈరోజు ఆ భూములకు పోయి ఆ పట్టాల్లో పోయి మట్టి తీసివేయడం అనేది ఇబ్బందికరమైన చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి దాన్ని తీసుకొని వచ్చి తహసీల్దార్ గారి దృష్టి తీసుకొస్తే తహసీల్దార్ గారు దాన్ని మేము సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేస్తాం, ఉన్న పట్టాలను ఇచ్చిన పట్టాలను ఎటువంటి పరిస్థితులను క్యాన్సిల్ చేయము, ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకే ఉంటాయి, ఇందులో మీరేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. పైగా ఆడెవరైనా ఆ ఇబ్బంది కలిగించే విధంగా మట్టి తీసేదో లేకపోతే మట్టి వేసేదో ఉంటే అది కూడా లేకోకుండా విఆర్ఓ గారికి మిగతా అధికారులకు చెప్పి చేస్తామని చెప్పి తహసీల్దార్ గారు మారుతి గారు చెప్పారు. మరి మేము ఆంధ్ర బహుజన్ ప్రజావేదిక ద్వారా తహసీల్దార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ పేద మనుషులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగేంత వరకు, వాళ్లకు ఇబ్బంది లేకోకుండా జరిగేంత వరకు ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఎంటుండి పనిచేస్తుంది. ఒకవేళ ఎవరన్నా రేపు మళ్ళా తహసీల్దార్ గారి మాట
కూడా వినుకోకుండా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని పెద్ద స్థాయికి తీసుకుపోయే విధంగా కూడా ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేయడం అనేది స్పష్టంగా ఉంటుంది. కొంతమంది దౌర్జన్యకారులు మరి ఆ పట్టా భూమి పేదలకు ఇచ్చినటువంటి పట్టాలలో గుంతలు పెట్టడము మరి ఎంత బాధాకరమో ఒక్కసారి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా. ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం అయితే పేదలకు పట్టాలు ఇస్తామని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా పట్టాల కార్యక్రమం చేస్తూ ఉంటే మరి ఉండే పట్టాలను గుంతలు పెట్టడము ఏమాత్రము న్యాయమో ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి సమయం. మరి ముత్యాల చెరువు గ్రామంలో మరి పాత పట్టాలు ఇచ్చినటువంటి వ్యక్తులకు న్యాయం జరిగే వరకు ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఎంటుండి పోరాటం చేస్తుంది. 178/1 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఏదైతే 1999లో ఇచ్చినటువంటి పట్టాలు దాదాపు 100 మందికి పైచులకు అక్కడ ఉన్నటువంటి పేదలకి పట్టాలు అనేటువంటివి ఇచ్చారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం పేదలకి పెన్నిదిగా పేదలకి ఎన్నింటూ ఉంటామని చెప్తూ ఏవైతే పట్టాలు ఇస్తున్నారో గతంలో పేదలు అంటే గతంలో ఇచ్చినటువంటి ఏవైతే వీళ్ళ పట్టాలు ఉన్నాయో గ్రామ వస్తువులవి అప్పుడు కొద్దిగా అలిగేషన్ వీళ్ళకి అనేకమైన చిచ్చు పెట్టి ఆ పట్టాలని ఆడ పోతే ఏదో గలాట పెట్టుకొని వీళ్ళకి ఆ పట్టాలకు ప్రవేశించకుండా చేసినటువంటి ఘనకీర్తి అక్కడ ఉన్నటువంటి నాయకులకి దక్కుతుంది. కావాలంటే పేదల కోసం ఇచ్చినటువంటివి పేదలు కట్టుకుండే కాడికి ఎత్తు ఆశతో అక్కడ వెళ్తే ఇండ్లు కాడుతున్నాయి. అందులో ముత్యాల చెరువు గ్రామము ఆ ఒక్క చెరువు కింద ఉంటుంది. ఊట అనేటువంటి ప్రతి ఒక్క ఆ ఏరియాలో అంతా ఊట అనేటువంటిది చెరువు నిండితే నీళ్లు వచ్చేటువంటి పరిస్థితులు. సరే ఆ ఒడ్డున ఉన్నటువంటి ఏదైతే వీళ్ళకి ఇచ్చినటువంటి సర్వే నంబర్ 188లో ఉన్నటువంటి ఏదైతే లేఅవుట్లో ఉన్నటువంటి స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో ప్రవేశం పోదాం ఇండ్లు కట్టుకుందామంటే వీళ్ళకి చిచ్చు లేపి వీళ్ళకి గొడవలు లేపి అక్కడ పోనీకుండా చేసినటువంటి పరిస్థితులు. 20 ఏళ్ళగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందంగా ఉంది. పోనీ మీరు ఏం చేస్తున్నారు? వచ్చినటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, పేదలకు ఏదో పెద్దపీట వేస్తామని చెప్తున్నారు కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ చందంగా. ఫోటో తీసిన కళ్ళు పోయినా యాత్ర వచ్చి కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.